ఈ వీడియోలో ఎర్నడ్ లీవ్ అండ్ సరెండర్ లీవ్ అంటే తెలుసుకుందాం. ముందుగా ఎర్నడ్ లీవ్. ఎర్నడ్ లీవ్ అంటే ఆర్జిత సెలవు. మనం చేస్తున్న సర్వీస్‌కి గాను గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రభుత్వం ఇస్తున్న ఒక బెనిఫిట్టే ఈ ఆర్జిత సెలవు లేదా ఎర్నడ్ లీవ్. డిపార్ట్‌మెంట్ బేస్ చేసుకొని ఇవి 30 డేస్ ఉంటాయి కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో. కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఎక్కువ ఉండొచ్చు. కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో తక్కువ ఉండొచ్చు 5 వరకు. ఇవి ఎలా క్రియేట్ చేస్తారు? మన ఎస్ఆర్‌లో మనం చేసిన సర్వీస్ కాలానికి ఫర్ ఎవరీ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్‌కి 15 రోజుల చొప్పున క్రియేట్ చేస్తారు. జనవరి 1 నుంచి జూలై 30 వరకు కాల పరిమితిని చూసుకొని 15 రోజులు. జూలై 1 నుంచి డిసెంబర్ 30 వరకు 6 నెలలకు గాను 15 రోజులు. సంవత్సరానికి 30 రోజులు మన ఎస్ఆర్‌లో ఎర్నడ్ లీవ్ అకౌంట్ ఉంటుంది. అందులో ఎంట్రీ చేస్తారు. వీటిని మనము వాడుకోవచ్చు ఇయర్‌లో 30 డేస్ లీవ్‌గా. అంటే మనం ఇయర్‌లో 30 డేస్ లీవ్ పెట్టుకున్నా కూడా మనకి సాలరీ అనేది వచ్చేస్తుంది. ఈ ఎర్నడ్ లీవ్స్ అనేవి మనము నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇయర్ 30 లీవ్స్ వచ్చాయి. వీటిని నేను ఉపయోగించుకోకపోతే గనక ఈ 30 లీవ్స్‌ని నెక్స్ట్ ఇయర్ నాకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అలాగా నా సర్వీస్ మొత్తంలో నేను వాడుకోకపోతే నాకు చివరికొచ్చేసరికి 300 లీవ్స్ మాక్సిమం నేను ఉంచుకోవచ్చు. అంటే 300 లీవ్స్ మాత్రమే నా అకౌంట్‌లో సేవ్ చేసుకోవాలి. మిగిలినవి నేను ఖచ్చితంగా అవి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ ఎర్నడ్ లీవ్ అనేది ఎవ్రీ ఇయర్ 50% 30 లీవ్స్ ఉంటే గనక 15 రోజుల చొప్పున ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ 15 రోజులు మాత్రమే మనకి ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఈ ఎన్‌కాష్ చేసుకునే పద్ధతిని ఏదైతే ఎర్నడ్ లీవ్‌ని ఎన్‌కాష్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనం సబ్మిట్ చేస్తున్నామో దాన్నే సరెండర్ లీవ్ అంటారు. అంటే ఎర్నడ్ లీవ్‌ని బిల్‌గా మార్చుకుంటే ఆ లీవ్‌ని మనం సరెండర్ లీవ్ అంటాం. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఒక మంచి బెనిఫిట్. ఎట్లా అంటే ఎమర్జెన్సీ టైమ్‌లో ఆర్ ఇయర్లీ ఎనీ టైమ్‌లో మనం దీన్ని ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఈ 300 లీవ్స్ మన సర్వీస్ టైమ్‌లో చివర సేవ్ చేసుకుంటున్నాం కదా! ఈ లీవ్ ఏమవుతుందంటే, మనం స్టార్టింగ్‌లో జాబ్‌లో జాయిన్ అయినప్పుడు తక్కువ సాలరీతో జాయిన్ అవుతాం. ఎన్‌కాష్ చేసుకున్నామంటే 15 రోజులకి స్టార్టింగ్‌లో తక్కువొస్తుంది. ఇలా మనం దాచుకున్న ఉన్న సెలవులు ఏమవుతాయంటే, మనం రిటైర్ అయిపోయే టైంకి మన సాలరీ ఎంతైతే ఉంటుందో లాస్ట్ మంత్ సాలరీ, ఆ సాలరీ మీద 300 డేస్ మనకి ఈ ఎర్నడ్ లీవ్ అనేది ఒకేసారిగా పేమెంట్ చేస్తారు. ఈ విధంగా రిటైర్మెంట్ టైమ్‌లో రిటైర్ అయిన వాళ్ళకి 300 రోజులు అంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్ ఆఫ్ ద సాలరీ అనేది వాళ్ళకి బోనస్‌గా లభిస్తుంది. ఈ డబ్బులే రిటైర్ అయిపోయిన పీపుల్‌కి ఒక బల్క్ అమౌంట్ కనిపిస్తుందన్నమాట. సో, ఈ ఎర్నడ్ లీవ్‌కి, సరెండర్ లీవ్‌కి సంబంధించిన డిఫరెన్స్ ఇది. కొన్ని డిపార్ట్మెంట్స్‌లో ఎక్కువుంటాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే వెకేషన్స్ ఉంటాయో, సమ్మర్ హాలిడేస్ అవి ఉంటాయో వాళ్ళకి చాలా తక్కువుంటాయి. ఇయర్లీ 5 అలా ఉంటాయి. టీచర్స్‌కి వాళ్ళకి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ.